డబ్బు సంపాదించడం నేర్చుకోవాలా? ఇండియాలోని అతిపెద్ద ఆఫ్లైన్ సమిట్ వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4th and 5th హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో 100+ సెషన్స్, టాప్ ట్రేడర్స్ ఇన్సైట్స్ మీకోసం. సీట్స్ లిమిటెడ్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. బయోలో లింక్ క్లిక్ చేయండి లేదా కాల్ చేయండి. హలో దివాకర్ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, ఇప్పుడు పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో మనం పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్లో చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలాంటి రిస్క్ తీసుకోవాలంటారు? పోర్ట్ఫోలియో అనేది మెయిన్ కాన్స్టిట్యూయెంట్ అండి, మెయిన్ ఇంగ్రీడియంట్. పోర్ట్ఫోలియో ద్వారానే మన రైట్ పోర్ట్ఫోలియో ఉంటే మనం మన యొక్క గోల్స్, ఫైనాన్షియల్ ఆబ్జెక్టివ్స్ అన్ని అచీవ్ చేయొచ్చు. ఓకే. ఒక పర్సన్కి మినిమం అట్లీస్ట్ 3 ఫైనాన్షియల్ గోల్స్ ఉంటాయండి. మెయిన్ వచ్చేసి చిల్డ్రన్ ఎడ్యుకేషన్, ఓకే. రెండోది వచ్చేసి ప్రాపర్టీ పర్చేస్ చేసుకోవడం, హోమ్ కన్స్ట్రక్షన్ ఆర్ బయింగ్ ఎ ఫ్లాట్, మూడోది వచ్చేసి రిటైర్మెంట్. ఇవన్నీ 3 నాన్ కాంప్రమైజ్డ్ గోల్స్. ఈ గోల్స్లో ఏంటంటే ఒక రైట్ పోర్ట్ఫోలియో, రైట్ మిక్స్ ఆఫ్ అసెట్ క్లాసెస్ ఉన్నాయనుకోండి, అందు ద్వారా మనం వీ కెన్ అచీవ్ అవర్ కంప్లీట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఓకే. పోర్ట్ఫోలియోలో మనకు ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయాలండి. ఈక్విటీస్ అంటే మనం కంపెనీస్ యొక్క స్టాక్స్ పర్చేస్ చేస్తాము, అది మెయిన్ కాన్స్టిట్యూయెంట్ అండి. రెండోది వచ్చేసి కొంచెం గవర్నమెంట్ బాండ్స్, గవర్నమెంట్ బ్యాక్డ్ సెక్యూరిటీస్ అంటారు, అలాంటి వాటిలో ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. మూడోది వచ్చేసి కొంచెం బ్యాంక్ ఎఫ్డీలో కూడా ఇన్వెస్ట్ చేయాలండి. నాలుగోది వచ్చేసి లైక్ అసెట్స్, లైక్ గోల్డ్, కమోడిటీస్, ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడంతో మన ఓవరాల్ పోర్ట్ఫోలియో బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మన హ్యూమన్ బాడీకి ఎట్లా బ్యాలెన్స్డ్ డైట్ అవసరమో, Yes. బట్టి అన్నం పప్పు తింటే నడవదు కదండి. అవును. అలానే మనం పప్పు తినాలి, కూర తినాలి, ప్లస్ అట్ ద సేమ్ టైం మనం కొంచెం వెజిటబుల్స్ తినాలి, ప్రోటీన్ తీసుకోవాలి, లీఫీ వెజిటబుల్స్, సోయా, ఇంకా నాన్ వెజ్ అయితే ఫిష్, చికెన్, మటన్ అన్నీ తీసుకోవాలి. సో హోలిస్టిక్ డైట్ విల్ గివ్ హెల్త్ టు ద బాడీ. సో అలానే మన హోలిస్టిక్గా ఉంటే పోర్ట్ఫోలియో విల్ గివ్ గుడ్ రిటర్న్స్ అండ్ ఆల్ అవర్ ఫైనాన్షియల్ గోల్స్ క్యాన్ బి అచీవ్డ్. ఏజ్ బేస్డ్ ఉంటుందండి పోర్ట్ఫోలియోస్. ఇప్పుడు ఏజ్ తక్కువ ఉందనుకోండి, పర్సన్ విల్ స్టార్ట్ ఎర్నింగ్ అట్ ద ఏజ్ ఆఫ్ 25. ఓకే. 25 to 35లో ఉన్న వాళ్ళకు దే హ్యావ్ జస్ట్ ఎంటర్డ్ ఇంటూ ఎంప్లాయ్మెంట్. సో వాళ్ళకి ఏంటంటే దే డు నాట్ హ్యావ్ మచ్ లయబిలిటీస్. అందులో వి సజెస్ట్ దెమ్ టు ఇన్వెస్ట్ మోర్ ఇంటూ ఈక్విటీస్. ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయడం ఏంటంటే వీఆర్ బయింగ్ ద కంపెనీస్. సో మన ఇండియాలో దేర్ ఆర్ అబౌట్ 5,600 కంపెనీస్ లిస్టెడ్ ఆన్ ద స్టాక్ ఎక్స్చేంజ్. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని 3 సెగ్మెంట్స్గా ఉంటాయి. సో ఇలాంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేయడంతో మనకు యావరేజ్గా మినిమం 12% రిటర్న్ వచ్చే పొటెన్షియల్ ఉంటుంది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఈక్విటీస్. రెండోది ఏంటంటే కొంచెం బ్యాలెన్స్ చేయడానికి డెట్ అంటే గవర్నమెంట్ బాండ్స్, ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్, ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడంతో కొంచెం మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు ఇందులో మనకు కొంచెం సేఫ్టీ ఆఫ్ రిటర్న్స్ ఉంటుంది. యావరేజ్ రిటర్న్ వచ్చేసి డెట్లో బిట్వీన్ 6% to 9% అలాంటి రిటర్న్ వస్తుంది. మూడోది వచ్చేసి వీఆర్ ఆల్సో సజెస్టింగ్ పీపుల్ టు ఇన్వెస్ట్ ద పార్ట్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్స్. ఫిక్స్డ్ డిపాజిట్లో ఏంటంటే మనకు 6% రిటర్న్ ఉంటుంది, కానీ మనకు సేఫ్గా ఉంటుంది. ఒక 5% ఎక్స్పోజర్ టు ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా ఉండొచ్చు. నాలుగోది ఏంటంటే వీఆర్ ఆస్కింగ్ ఇన్వెస్టర్స్ టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్, సిల్వర్, మెటల్స్ అండ్ కమోడిటీస్. ఇలాంటి ఇప్పుడు ఉన్న కరెంట్ వార్ టెన్షన్స్ ఉన్నాయి, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ నడుస్తుంది, ప్లస్ అట్ ద సేమ్ టైం యుక్రెయిన్ రష్యా వార్ నడుస్తుంది. వీటన్నిటిని గ్లోబల్ అన్సర్టనిటీస్ అంటారు. ఇలాంటి గ్లోబల్ అన్సర్టనిటీస్ జరిగినప్పుడు గోల్డ్ విల్ యాక్ట్ యాజ్ అ సేఫ్ హెవెన్. సో గోల్డ్లో హెడ్జింగ్ చేస్తుంటాం. గోల్డ్లో సమ్ ఎక్స్పోజర్ ఉందనుకోండి, వేరే ఈక్విటీస్ మార్కెట్ కరెక్ట్ అవుతుంది కదా, మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు గోల్డ్లో మనకు బెటర్ రిటర్న్స్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. మార్కెట్ డౌన్ అయినప్పుడు గోల్డ్ ప్రైజెస్ కొంచెం పెరుగుతుంటాయి. సో ఇలా మనం హోలిస్టిక్గా మనం అన్నిట్లో ఇన్వెస్ట్ చేయడంతో మన పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ అవుతుంది. సార్, ఎట్ ద ఏజ్ ఆఫ్ 24-25 నుంచి ఎంప్లాయ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్ అయితే కొంచెం బాగుంటుంది అని అన్నారు. సో ప్రెజెంట్ మనం చూసుకున్నట్టే లాస్ట్ 1.5 year నుంచి మార్కెట్లో సరిగా రిటర్న్స్ అనేది లేవు. సో మార్కెట్ మొత్తం రిటర్న్స్ లేవు, మొత్తం జీరో అయిపోతుంది అని చెప్పేసి ఎస్ఐపిస్ కూడా ఆపేస్తారు. సో స్టార్టింగ్లో ఏదో ఎస్ఐపి చేస్తారు, మళ్ళీ ఆపేస్తున్నారు. సో అలాంటి వాళ్ళు ప్రెజెంట్ ఎలాంటి కాషన్ ప్లే చేయాలంటారు? ఎస్ఐపిస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఫర్ వెల్త్ క్రియేషన్. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సిస్టమాటిక్గా నెల ఒక ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేస్తూ ఆయన యొక్క గోల్స్ అచీవ్ చేసుకోవడానికి బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ అండి. బట్ కొందరు ఇన్వెస్టర్స్ ఏంటంటే వాళ్ళకి అడిక్వేట్ నాలెడ్జ్ లేనందువలన మార్కెట్ వాలటైల్ ఉంది, మార్కెట్ కరెక్ట్ అవుతుంది కాబట్టి, మార్కెట్ పడిపోతుంది కాబట్టి, ఆయన పెట్టిన డబ్బులు తగ్గిపోతున్నాయి కాబట్టి వాళ్ళు ప్యానిక్లో ఎస్ఐపి స్టాప్ చేస్తున్నారు. బట్ ఇది సజెస్టబుల్ ఆప్షన్ కాదండి. ఎందుకంటే మన యొక్క గోల్స్ గురించి మనం ఎస్ఐపి ఇన్వెస్ట్ చేస్తున్నాం. మన గోల్ మినిమం 5 years కానీ 10 years కానీ బియాండ్ ఉంటుంది కాబట్టి గోల్ అచీవ్ అయ్యేంత వరకు ఎస్ఐపిస్లో నుంచి ఎప్పుడు ఎస్ఐపి స్టాప్ కూడా చేయొద్దండి. ఎస్ఐపిస్ని ఇందులో నుంచి డబ్బులు విడ్రా కూడా చేయొద్దు.
మెయిన్ థింగ్ ఏంటంటే ఎస్ఐపిస్ ద్వారా ఎప్పుడైతే మార్కెట్ కరెక్ట్ అవుతుందో అప్పుడు మనకు మార్కెట్లో కరెక్షన్ వచ్చినప్పుడు మన ఎన్ఏవి అంటారు. ఎన్ఏవి నెట్ అసెట్ వాల్యూ తగ్గుతుంది. తగ్గినప్పుడు ఏంటంటే మన ఎక్కువ యూనిట్స్ వస్తాయి. సో వీఆర్ గెటింగ్ మోర్ నంబర్ ఆఫ్ యూనిట్స్. సో ఈ మోర్ నంబర్ ఆఫ్ యూనిట్స్తో ఏమవుతుందంటే మనకు యూనిట్ అక్యుములేషన్స్ ఎక్కువ అవుతాయి. యూనిట్ అక్యుములేషన్స్ ఎక్కువ అయినప్పుడు ఫ్యూచర్లో యూనిట్ వాల్యూ పెరిగింది కదా, ఫ్యూచర్లో యూనిట్ వాల్యూ పెరిగినప్పుడు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ ఉన్నప్పుడు మన ఫండ్ యొక్క వాల్యూ ఎక్కువ ఉంటుందండి. యాజ్ అ మ్యూచువల్ ఫండ్ సర్టిఫైడ్ డిస్ట్రిబ్యూటర్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇన్వెస్టర్స్ షుడ్ నాట్ స్టాప్ ద ఎస్ఐపి ఆర్ షుడ్ నాట్ పుట్ ఇట్ ఆన్ పాజ్ ఆర్ షుడ్ నాట్ విత్డ్రా ఫ్రమ్ ఎస్ఐపిస్. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎస్ఐపిస్ అండి. ఎస్ఐపిస్ అనే ద్వారా ఎవ్రీ మంత్ మనం ఒక డిసిప్లిన్డ్ అప్రోచ్లో నెలకు 1000 రూపాయల నుంచి నెలకు ఎంతన్నా కట్టుకోవచ్చండి ఎస్ఐపిస్లో. సో మన యొక్క గోల్ తగ్గట్టు ఆ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. జనరల్గా ఏంటంటే నార్మల్ ఎస్ఐపి ఉంటుంది, స్టెప్అప్ ఎస్ఐపి ఉంటుంది. స్టెప్అప్ ఎస్ఐపి ఏంటంటే సపోజ్ ఈ ఇయర్ నేను 10,000 రూపీస్ పర్ మంత్ ఎస్ఐపి స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఇయర్ నుంచి దాన్ని 1,000 రూపీస్ పర్ ఇయర్ స్టెప్అప్ చేసుకుంటాను. దాంతో నా ఫైనాన్షియల్ గోల్ త్వరగా అచీవ్ అవుతుంది. 10 ఇయర్స్లో అచీవ్ అయ్యే గోల్ 7-8 ఇయర్స్లో అచీవ్ అవుతుంది. సో ఈ ఇయర్ 10,000తో స్టార్ట్ చేశాము. నెక్స్ట్ ఇయర్ అది 1,000 రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది, 11,000. సో ఆ తర్వాత ఇయర్ 12,000. అలా ఎవ్రీ ఇయర్ 1,000 రూపీస్ ఇంక్రీజ్ చేసుకుంటూ మనకు యాజ్ అన్ ఇన్వెస్టర్ మనకు పెద్దగా ఫైనాన్షియల్ బర్డన్ కూడా ఉండదు. దాంతో మన యొక్క గోల్, మన టైమ్ లైన్ టు రీచ్ ద గోల్ త్వరగా అచీవ్ అవుతుందండి. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ స్టెప్అప్ ఎస్ఐపి. సో థ్యాంక్ యూ దివాకర్ గారు. మా సోషల్ పోస్ట్ వచ్చి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఒక పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్స్ గురించి ఒక మంచి వాల్యూస్ చెప్పారు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి.